సింహం హలో మై డియర్ విజయ, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఎంతసేపు అయితే నీకెందుకులే. అబ్బో, అమ్మాయి గారికి కోపం వచ్చినట్టుంది. కోపం రాదా మరి? నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నా, కళ్ళు కూడా కాయలు మర్చిపోయాయి. ఆఫీసులో కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉండి కొంచెం లేట్ అయింది. నీకెప్పుడు ఆఫీస్ గొడవే కానీ నీకోసం ప్రియురాలు ఆశగా ఎదురు చూస్తుందని నీకు అసలు గుర్తుంటేనే కదా. గుర్తులేక కాదు విజయ, ఈ రోజు నేను ఒక గొప్ప విజయాన్ని సాధించాను. ఏంటో అంత గొప్ప విజయం? నేను పురావస్తు శాఖలో ఉద్యోగం చేస్తున్నానని నీకు తెలుసు కదా? తెలుసు, అయినా ఆఫీస్ లో మీరే పెద్ద ఆఫీసర్ అని కూడా తెలుసు. గత వారం రోజులుగా మేము జరుపుతున్న త్రవ్వకాలలో ఆ బ్రహ్మనాడికి సంబంధించిన నిధి రహస్యం ఒకటి బయటపడింది. దానిని సాధించి నేను గవర్నమెంట్కి అప్పగిస్తే ప్రభుత్వంలో నాకు చాలా గుర్తింపు లభిస్తుంది విజయ. సారీ అండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చూడుడియా, ఆడపిల్లకి ఎలకే అందం. నీలాంటి చిలకల కొలికి ఎలకను సాగిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. అబ్బాయి గారికి ఈరోజు ఏంటో కవిత్వం పొంగిపోతుంది. పాల పొంగు లాంటి పసిడి యవనంతో ముసలాడి నిన్ను చూస్తుంటే నాలోనే ప్రేమ కోరిక ముసలు కొడుతుంది. మీ కమ్మని కబుర్లు వింటూ మీ కౌగిలిలో కరిగిపోవాలని నాకు ఆశగా ఉందండి. కబుర్లు వింటూ కాంచన శిల్పంలో ఉంటే ఎలా? నీ కౌగిలింతల పాల పొంతంలో నన్ను పరవశింపచేయాలి. ఇలా ఎన్నాడు నరసింహ? అయినా మరిద్దరం పెళ్లి చేసుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది కదా. 3 ముళ్ళే కర్మ, 7 అడుగులు కూడా వేస్తాను. నువ్వేమి కంగారు పడద్దు విజయ. కంగారు కాదు, ఆడపిల్ల కనుక నా మనసు పడుతున్న ఆవేది గురించి ఒక్కసారి ఆలోచించు. వేడి వేడి ముద్దలతో ఆ హద్దుల్ని జరిపేద్దాం. నేనే నీ అర్థంగా అయితే నా సర్వస్వం నీకే అర్పిస్తానుగా. అప్పటి వరకు అయ్యగారు హద్దుల్లో ఉండండి. ఏంటి విజయ అంత మాట అన్నావు? నేను చేస్తున్న ఉద్యోగానికి 10 రోజులు సెలవులు పెట్టి వచ్చాను. ఎందుకు తెలుసా? 10 రోజుల? ఎందుకనో? నిన్ను పెళ్ళాడి శోభనం కూడా పూర్తి చేద్దామని. నువ్వింత పచ్చిగా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది. అది కౌగిలింతల్లో కరిగిపోతుందిలే. కమాండ్ ప్రేమకు పెళ్లి వయసుల వేదిన శుభలేఖలే